సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రచారం ముగియనుండటంతో అధికార కాంగ్రెస్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలత, ప్రతిపక్షాల ఎత్తుగడలు, ఓటర్ల నాడిని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో మంత్రులు పోషించిన పాత్రపై సీఎం సమీక్షించారు. అయితే మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఈ జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఈ రోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో కూడా వైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఆయా ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజు అత్యవసరంగా మంత్రులందరితోటి, పార్టీ నాయకత్వంతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కావచ్చు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ పైన సుదీర్ఘంగా వారితోటి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సానుకూల అంశాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వివరిస్తూ ఓటడుగ విషయం పైన ఒకవైపు ఇటు కాంగ్రెస్ కు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు కూడా బలంగా పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను, పరిస్థితిని బట్టి వ్యూహాలను మార్చుకోవడం కోసం, ఈ సరికొత్త ఎత్తుగడల కోసం మంత్రులను అడిగినట్టుగా తెలుస్తుంది. మంత్రులు ఆయా జిల్లాల్లో పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి అక్కడ ఉన్నటువంటి విజయావకాశాలు బీఆర్ఎస్ ఏ విధంగా చేస్తుంది, బీజేపీ ఏ విధంగా చేస్తుంది, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని వాళ్ళ ఎత్తుల్ని ఏ విధంగా చిత్తు చేయాలని సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పోలింగ్ అయ్యేంత వరకు కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది, దాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలి. ఒకవైపు ఈ 2-3 రోజులు అత్యంత కీలకం కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వారితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రతి నిమిషం ప్రతి ఓటర్ని ఒకవైపు వృధా చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటు వినియోగించుకునే విధంగా, కాంగ్రెస్ కు ఓటు వేసే విధంగా పనిచేయాలని చెప్పేసి వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ప్రతి ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు పట్టి ఏ విధంగా అయితే మంచి రిజల్ట్ సాధించారో, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఇది పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి, పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీ గుర్తులు లేకుండా జరుగుతాయి కాబట్టి అవి పెద్దగా ఎవరు గెలిచారన్నది కూడా అందరూ వాటిని క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ గుర్తుల మీద పడే ఒక్కొక్క ఓటు పార్టీకి కౌంట్ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మంత్రులు అందరితో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి వైపు ప్రచార సరళిని కావచ్చు, ఈ రోజు చివరి రోజు ప్రచారం విషయం పైన కూడా వారిని అందరినీ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. స్వామి, అయితే ఈ రోజు చివరి రోజు ప్రచారానికి ఈ రోజు సాయంత్రం ముగియబోతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వైపు వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఒకవైపు ప్రతిరోజు కూడా నిన్న భూపాలపల్లికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మరొక ప్రాంతంలో పాల్గొంటారు. ఈరోజు చివరి రోజు కావడంతో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనల సందర్భంగా ఎక్కడికక్కడ కూడా భారీ బహిరంగ సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నటువంటి సీఎం ఈసారి ఎవరికి కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రచారంలో అంతా తానయ్యే వివరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ కూడా ఆ దిశగానే పనిచేస్తుంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా మొత్తం కూడా అంతా పార్టీ అభ్యర్థుల విజయం కోసం అంతటా కూడా సర్వత్రా కష్టపడుతూ ఉన్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్ ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ఇటు రామగుండం, కొత్తగూడెం, వైపు ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి మొత్తం 7 కార్పొరేషన్ల పరిధిలో మెజార్టీ కార్పొరేషన్ దక్కించుకోవడం లక్ష్యంగా ఒకవైపు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఒకవైపు లోటుపాటు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్నటువంటి సీఎం ఈ రోజు అడావుడిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎలక్షన్ మీదనే ప్రధానంగా దృష్టి సారించి పనిచేస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.